ఉన్నటువంటి విషయం, ప్రాక్టీస్ లో ఉన్నటువంటి విషయం. సరిగా ముస్లింలకు రిజర్వేషన్ ఇయ్యన్నా వద్దా అనే దాని మీద నేను ఒక మాట ఈరోజు అంటున్నా అధ్యక్ష. ఎందుకు ఇయ్యకూడదు అధ్యక్ష? ఆయన పాపం చేసిందా? దేశంలో 1/5 పాపులేషన్ ఈ రోజు. లార్జెస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఎక్కడుంది అంటే ఇండియాలో ఉంది. ఈ రోజు సోకాల్డ్ ఇస్లామిక్ కంట్రీస్ లో లేనంత పెద్ద జనాభా భారతదేశంలో ఉంది. అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ దే ఆర్ బీయింగ్ ముస్లిం, వై షుడ్ ది కంట్రీ డినై రిజర్వేషన్ టు దెమ్ ఇఫ్ దేర్ ఇస్ పావర్టీ? ఒకవేళ పేదరికం ఉంటే ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష? ముస్లింలు ట్యాక్స్ కడతలేరా? ముస్లింలు ఈ దేశంలో పౌరులు గారా? ముస్లింలు ఈ దేశ సభ్యులు గారా? ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు. ఇది ఒక వితండవాదం పెట్టి కొన్ని పార్టీలు కేవలం మత పిచ్చి పెట్టుకొని ఒక మతం పేరు మీద ఒక వర్గానికి వాళ్ళు తినకపోయినా సరే, ఉపాసం ఉన్నా సరే, వాళ్ళు చచ్చిపోయినా సరే మనం పట్టించుకోవద్దనే పద్ధతిలో మాట్లాడడం అదొక వితండవాదం అవుతుంది. నా ఎజెండా మేరకు నేను పెడుతున్నా ఈరోజు. ఎస్, తీసుకెళ్లి కేంద్రం ముందు పెడతాం. కేంద్రానికి విజ్ఞత ఉంటుందా ఉండదా? ముందుకు వస్తారా రారా? లెట్ విజ్డమ్ ప్రివేల్. తప్పకుండా రాష్ట్రాలు అడుగుతాయి. రేపు జీవన్ రెడ్డి గారు నేను మీ గ్యారంటీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెగ్, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. డెఫినెట్ గా రాష్ట్రాల హక్కులండి ఇవి. రాష్ట్రాల్లో ఉండే కంపోజిషన్, రాష్ట్రాల్లో ఉండే ప్రజల యొక్క ఎమోషన్స్ తీసుకెళ్లి పెడతాం, పెట్టవలసిన చోట పెడతాం. ఇస్తారా ఏరా నిలదీసి అడుగుతాం. ఒక నీతి ఆయోగ్ సభలో కాదు, ప్రధానమంత్రి ముందుకు రాకపోతే, కేంద్రం ముందుకు రాకపోతే ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్. లోక్ సభలో కూడా పెద్ద గలబా చేస్తాం, ఖచ్చితంగా హైలైట్ చేస్తాం, దేశం దృష్టి తీసుకొని పోతాం. ఎవరి నీతి ఏంది, ఎవరి పద్ధతి ఏంది దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తప్పకుండా అందరి నీతి కూడా బయటకు వస్తుంది. దాని మీద సమాజం కూడా ఆలోచన చేస్తుంది. ఇంకో మాట కూడా నేను ఇక్కడ మనవి